చెరు వచ్చిన సంఘం అంతటికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచిన స్తుతించిన ప్రతి ఒక్కరి క్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్న పిల్లరా, ఇక ఈ ఆలోచించబోయే అద్భుతమైనటువంటి అంశాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. మన ఆత్మ జీవితానికి కావలసిన ఒక విలువైన అంశాన్ని ఈరోజు మనము లేఖనాల నుంచి బైబిల్ గ్రంథము నుంచి ఒక్కొక్కటిగా ఆలోచించి చక్కటి సంగతులు నేర్చుకుందాం. ఓకే, అంశం పేరు వచ్చి బలహీన ఘటాలు బలమైన నిర్ణయాలు. బలహీన ఘటాలు బలమైన నిర్ణయాలు. బలహీన ఘటాలంటే ఘటము అంటే పాత్ర. స్త్రీలు బలహీనమైన ఘటాలైతే వాళ్ళు తీసుకున్నటువంటి బలమైన నిర్ణయాలు ఏంటి? ఇది మనం ఆలోచిద్దాం ప్రియులరా. ముందుగా స్త్రీలు బలహీన ఘటాల ఆలోచన చేయగలిగితే ప్రియులరా, స్త్రీలు పురుషుల కంటే శరీరపరంగా బలహీనంగానే ఉంటారు. ఎందుకంటే పురుషుని కంటే స్త్రీలు బలములోను శక్తిలోను కొంచెం తక్కువ. పురుషుడు బలమైన వాడు, మంచి కండలు తిరిగినట్టుగా రీతిగా పురుషుడు కనపడతాడు. ఈరోజు స్త్రీలు బలహీనులని సమాజం స్త్రీల పట్ల ఒక అణిచివేతకు కారణమైంది. స్త్రీలను అనగానే ఈరోజు సమాజంలో భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. స్త్రీలు అనగానే వంటింటి కుందేలుగానే ఉండాలి, వివాహం చేసుకున్న తర్వాత భర్తకు సేవ చేయాలి, అత్తమామలు బాగోగులు చూసుకోవాలి. అలా వంటింటికి పరిమితం చేశారు స్త్రీలను. ఎక్కడ చూసిన అన్ని రంగాల్లో పురుషులు ముందున్నారు, కానీ స్త్రీలు వెనకపడ్డారు. ఇక బైబిల్ బోధించే బోధకులైన స్త్రీల గురించి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని దేవుని మాటలు కలిగిన క్రైస్తవుడైన ఏమైనా స్త్రీలను గొప్ప స్థాయిలో పెట్టాడంటే వీళ్ళను కూడా గొప్ప స్థాయిలో పెట్టలేదు. ఇదిగో స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పి వాళ్ళు నోరు నొక్కి మందిరాల్లో కూర్చోబెట్టారు తప్ప వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు నేటి క్రైస్తవ్యంలో లేదు. ఇదిగో స్త్రీలు కేవలం మౌనంగా ఉండాలి, వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు, వాళ్ళు ప్రసంగం చేయడానికి వీలు లేదు అని వాళ్ళ నోరు నొక్కారే తప్ప వాస్తవాలను తెలియజేసి ఇదిగో మీరు స్త్రీలు, మీరు కూడా పురుషులతో సమానంగా దేవుని పని చేయాలని ఆత్మీయంగా పులుకొరిపే వాళ్ళు ఎక్కడ మనకి కనపడరండి. ఇక స్త్రీలు కూడా ఏమనుకుంటారంటే మేమైనా ప్రసంగం ఏమైనా బోధించాలా, ఎవరినైనా కాపాడాలా, కనుక ప్రసంగాన్ని వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. కారణం స్త్రీల పట్ల నేటి క్రైస్తవ్యానికి కూడా సరైన అవగాహన వారికి లేదు. ఆలోచిద్దాం. స్త్రీలు బలహీనమైన ఘటాల. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యని సన్మానించి. ఇక్కడ ఏమన్నాడండి? ఎక్కువ బలహీనమైన ఘటం అంటే స్త్రీ మాత్రమే బలహీనమైన ఘటమా? ఆలోచించండి. స్త్రీ మాత్రమే బలహీనమైన ఘటమా? పురుషుడు బలహీనమైన ఘటం కదా? పురుషుడు కూడా బలహీనమైన ఘటమే. ఆడ ఎక్కువ బలహీనమైన ఘటం. ఎవరికంటే ఎక్కువ బలహీనమైన ఘటం? పురుషుని కంటే ఎక్కువ బలహీనమైన ఘటము స్త్రీ. అంటే పురుషుడు కూడా బలహీన ఘటమే, కానీ పురుషుని కంటే మరీ ఎక్కువ బలహీన ఘటము కలిగినటువంటి వారే స్త్రీలు. నేను కరెంట్ షాక్ ఉంది. కరెంట్ షాక్ ఓన్లీ ఆడోళ్ళకి కొడుతుందా, మగోళ్ళకి కొడుతుందా?
ఇద్దరికీ కొడుతుంది. మొగోడు పోయి పట్టుకున్నా కరెంట్ షాక్ కూడా చచ్చిపోతాడు, స్త్రీలు పట్టుకున్నా కరెంట్ షాక్ కూడా చచ్చిపోతాడు. యాక్సిడెంట్ ఒకరికే జరిగితే అందరికీ జరుగుతుంది, అందరికీ జరుగుతాయి. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఎక్కువ బలహీనమైన ఘటం పురుషుని కంటే మరి ఎక్కువ బలహీనమైన ఘటం స్త్రీ. అంటే పురుషుడు బలహీన ఘట్టమేనా? బలహీన ఘట్టమేనండి, బలహీన ఘట్టమే. ఆలోచన చేయగలిగితే ఏంటి, బైబిల్ గ్రంథంలో కూడా ఎక్కువగా స్త్రీలు బలహీన ఘటముగా ఉన్నారు గనక కొన్ని నిర్ణయాలు వాళ్ళు ఎలా తీసుకున్నారు. బలహీన ఘటమైనప్పటికీ, పురుషుని కంటే శరీరపరంగా బలము తక్కువ ఉన్నప్పటికీ, బలహీన ఘటమైనప్పటికీ కానీ బలమైన నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు. ఒకసారి వాళ్ళకున్న బలహీనమైన ఘటం అన్నాడు కదా, ఎలాంటి బలహీనతలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎలాంటి బలహీన ఘటము చూడగలిగితే, ముందుగా ఆదాము అవ్వల గురించి మనకు తెలుసు. ఆదాములు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎవరు మోసపరచబడ్డారంట? మొదట స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఏంటి? మొదట ఎవరు అపరాధములో పడ్డారు? స్త్రీ. ఎందుకు అపరాధములో పడింది? మొదట ఎందుకు మోసపోయిందో తెలుసా? స్త్రీ బలహీనము ఘటము గనక. అంటే ముందు సాతాను ఎవరి దగ్గర పోయాడు? ముందు ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆదాము మోసపడలేదు కానీ స్త్రీ మోసపడినట్టు చదవనమాట. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇప్పుడు స్త్రీ పురుషులు ఎవరు ముందుగా బలహీనలైపోయారు అక్కడ? అవ్వమ్మ గారు. ఏంటి? సాతాను మాటలకు ఏమైపోయింది? ఆమె మోసపరచబడి. అంటే సాతాను గడు ఆదాం దగ్గరికి వెళ్ళాడు కానీ ఆదాం గారు మోసపరచబడలేదు. మరి ఎవరు మోసపరచబడ్డారు? స్త్రీ మోసపరచబడింది. ఎందుకు కారణం? స్త్రీ బలహీనమైన ఘటము కనుక. అప్పుడప్పుడు మన ఇంటికి అమ్మడానికి వస్తూ ఉంటారు బెడ్షీట్లని, మిక్సర్ కూలర్ అని, ఏంటి కొన్ని కుక్కర్లని, రైస్ కుక్కర్లని అమ్మడానికి వస్తూ ఉంటారు. ఇంట్లో మొగలు ఉన్నారనుకో, వాళ్ళ మాటలు అర్థం చేసుకుని మాకు అవసరం లేదు పో బాబు మాకు ఉన్నాయని చెప్తారు. అలాగే అక్కడ నాడోళ్ళు ఉన్నారనుకో, అమ్మ దగ్గర పోయి, అమ్మ నువ్వు అలసిపోతున్నావు పనిచేసి ఈ కుక్కర్ కొన్నావు అనుకో, రైస్ కుక్కర్ 2 నిమిషాల్లోనే కేజీ రైస్ రెడీ అయిపోతుందమ్మా అంటాడు. అప్పుడు ఏం ఆలోచిస్తుంది? అవునా, నిజమే కదా, నేను కష్టపడి 10 నిమిషాలు అర్ధగంట సేపు వండాలా, గంజి వంజలు ఎందుకు ఈ తిప్పులు చేయగలుగుతాయి అవి కాలుతాయి కనుక ఒక కుక్కర్ నాకు ఇచ్చేస్తావా అంటే మాటలు చూడండి. ఇదిగో ఈ బెడ్షీట్లు మీరు కొన్నారంటే 10కి 100కు 3 అంటాడు, అంతే 100కు 3 బెడ్షీట్లు అంటారు. ఆయన వాస్తవానికి ఇదిగో ఆఫరమ్మ నీకు 100కు 3 అంటాడు, కానీ క్వాలిటీ ఉండవేమి ఉండవు. అంటే మాయ మాటలు చెప్పి స్త్రీలను మాయలో వేసుకుంటారు. ఎక్కువ శాతం అండి మోసపోయేది ఎవరో తెలుసా? స్త్రీలు. ఆ మధ్యకాలంలో న్యూస్లో వచ్చింది, పక్కింటి ఆమెకి 10,000 ఇచ్చిందంట అప్పు. ఆమె ఏం చేసింది? వడ్డీతో కలిపి ఇచ్చింది నెలకే. నెలకే ఇచ్చావు కనుక నమ్మకస్తురాలు అనుకుంది. మరోసారి 1,00,000 అడిగిందంట. ఈమె 10,000 ఇచ్చింది కనుక 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఆమె నెల తిరగక ముందే వడ్డీతో తెచ్చి ఇచ్చింది. అమ్మో, వడ్డీకి వడ్డీ ఇచ్చింది, అసలైతే వడ్డీ ఎక్కువ వస్తుంది కనుక మంచి ఆదాయం అని చెప్పి ఏం ఆలోచించిందంటే, ఇప్పుడు 1,00,000 ఇచ్చాను, ఈసారి ఆమె ఎంత అడిగితే అంత ఇద్దాం అనుకుంది. ఆమె 10 లక్షలు అడిగింది. 10 లక్షలు అడిగేసరికి అప్పు చేసి ఆ భర్తకు తెలియకుండా, ఆడ తెలియకుండా, ఈడు తెలియకుండా అక్కడ వడ్డీలు తెచ్చుకొని ఇక్కడ వడ్డీలు తెచ్చుకొని మొత్తానికి 10 లక్షలు ఇచ్చింది. ఇక చివరికి ఆమె పెట్టబేట చదువుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చూడండి, ఇప్పుడు ఆమె మోసపోయింది. కనీసం భర్తకు చెప్పినా భర్త అయినా కొంచెం 2 మాటలు చెప్పి ఆమెని సరైన మార్గంలో పెట్టేవాడు. ఆశకు వెళ్ళి బలహీనంగా మారిపోయి కుటుంబమే విచ్చలవిడిగా మారిపోయింది. తర్వాత వచ్చేది గొడవలు. నాకు తెలియకుండా 10 లక్షలు ఇస్తావా, పో మీ ఇంటికి వెళ్ళి, మీ పుట్టింటికి వెళ్ళి తేపో అంటాడు. ఇంకా అంతే కదా, ఆమె తెచ్చింది లేదు, ఇతను పెట్టుకునింది లేదు, సమస్యలు. అంటే ఇక్కడ స్త్రీ ఏమైపోయింది? మోసపరచబడింది. ఆదాము మోసపరచబడలేదు. ఇక్కడ స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటము. అబ్రాం గారు శారా గురించి మనకు తెలుసు. ఆది కాండము 18వ అధ్యాయం 10వ వచనం. ఆది కాండము
18వ అధ్యాయము 10వ వచనం. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుణ్ణి కనునని చెప్పాను. దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్రహామా, నాయన కుమారుడా, ఇదిగో నీ భార్య ఇక మీదటి ఈ సంవత్సరానికి వచ్చే ఏడాది కల్లా నీకు కుమారుడు పుడతాడు. నీ భార్య శారమ్మ గర్భము ధరించి కుమారుని కనబోతున్నాడు అని చెప్పాడండి దేవుడు. అప్పుడు ఏం ఆలోచించింది శారమ్మ? మేము పిల్లలు కనడం, అవ్వ మేము పిల్లలు కనడమా? నాకేమో 90 సంవత్సరాలు, మా ఆయనకేమో 100 సంవత్సరాలు. ఏంటి పిల్లలు కనే పరిస్థితులు మాకు లేదు. 11వ వచనం. అబ్రహామును శారాను బహుకాలం గడిచి వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారకు నిలిచిపోయెను. శారమ్మ అనుకుంటుంది, దేవుడేంటి ఇలా చెప్తున్నాడు, మాకు పిల్లలు పుడతారు, వచ్చే సంవత్సరానికల్లా మాకు మగపిల్లడు పుడతాడా, మాకు బాగు పుట్టబోతున్నాడా, ఇదేంటిదని తనలో తాను నవ్వుకుంది. ఎందుకు నవ్వుకుంది? మాకు పిల్లలు పుట్టడం ఏంటి, నాకేమో 90 సంవత్సరాలు, మా ఆయనకేమో 100 సంవత్సరాలు, నాకేమో స్త్రీ ధర్మం నిలిచిపోయిందని. అని ఏం జరిగింది? కింద మాట 12వ వచనం. శారా, నేను బలమూడిన దానినై తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గనక అని తనలో తాను నవ్వుకొని తొందరపడిందండి. దేవుడు చెప్పిన మాటను ఆలోచించవలసింది పోయి ఏం చేసిందమ్మ శారమ్మ తల్లి? తొందరపడి నవ్వింది, తనలో తాను నవ్వుకుంది. తొందరపడి నవ్వుకుంది. నాకు పిల్లలు పుట్టడం ఏంటి, నా భర్తకు పిల్లలు పుట్టడం ఏంటి అని నవ్వుకుందండి. అంటే ఏం చేసింది ఇక్కడ శారమ్మ గారు? తొందరపడింది. ఎందుకు తొందరపడింది? బలహీనమైన ఘటము గనక. ఏంటి బలహీనమైన ఘటం గనక తొందరపడి తనలో తాను నవ్వుకుంది. అబ్రహాం గారు కూడా తొందరపడ్డాడు. చూడండి, ఇదే ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వాడికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనున అని మనస్సులో అనుకొనెను. చూడు అబ్రహాం గారు ఏం చేశారంట? అప్పుడు అబ్రహాం సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునని మనస్సులో అనుకొని. అంటే అబ్రహాం గారు కూడా ఏం చేశారు? నవ్వాడు. ఎందుకు నవ్వాడు? ఆయన కూడా బలహీనమైన ఘట్టమే. కాకపోతే శారమ్మ గారు అబ్రహాం గారి కంటే మిక్కిలి బలహీనమైన ఘట్టం. ఆయన మనసులో నవ్వుకున్నాడు, ఈమె పైకే నవ్వేసింది. అదే తేడా. ఏంటి, స్త్రీలు తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచించరు, ఉన్నట్లుండి ఏడుస్తారు, ఉన్నట్లుండి నవ్వుతారు. బలహీనమైన ఘట్టాల వాళ్ళు. ఏంటి, అబ్రహాం గారు తనలో మనసులో నవ్వుకున్నాడు, శారమ్మ గారు బయటికి నవ్వేసింది. మేము పిల్లలు కంటామా అంటే శారమ్మ గారు మిక్కిలి బలహీనమైన ఘట్టము. స్త్రీలు బలహీనమైన ఘట్టాలా కదా? తొందరపడి నవ్వేసింది. ఇంకొక సందర్భం చూద్దాం. ఇంకొక సందర్భం మనకు తెలుసు. యోబు గారి కష్టాలు వచ్చాయి, యోబు గారికి బాధలు వచ్చాయి. ఏంటి, బాధలు వచ్చి కష్టాలు వచ్చిన తర్వాత ఏంటి, ఇన్ని జరిగిన తర్వాత భార్య వచ్చి ఏమంటది యోబు గారితో? నీవు ఇంకను యథార్థతను వదలకయిందువా, యథార్థతను వదలకయిందువా అంటే అర్థమైంది, నేను ఎప్పుడో వదిలేశాను, నువ్వు ఇంకా పట్టుకొని ఎలాడబడుతున్నావు యోబు, నువ్వు ఇంకా దేవుణ్ణి పట్టుకొని ఎలాడబడుతున్నావు. నేను ఎప్పుడో వదిలేశాను. ఎప్పుడు వదిలేశాను? పిల్లలు చనిపోయినప్పుడే వదిలేశాను. ఏంటి, ఆస్తి పోయినప్పుడే వదిలేశాను, పనివారు చనిపోయినప్పుడే వదిలేశాను, సమస్తము కూలిపోయినప్పుడే వదిలేశాను, నువ్వు ఇంకను యథార్థతను వదలకయిందువా అంటే యోబు గారు నిలబట్టాడు. ఇన్ని శ్రమలు వచ్చినా తట్టుకున్నాడు. కానీ స్త్రీ ఏమైపోయింది? యోబు గారి భార్య ఏమైపోయింది? నిలబడలేకపోయింది. ఎందుకు? మిక్కిలి బలహీనమైన ఘటము గనక తొందరపడి నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్మంది. కారణం, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా స్త్రీలు నిలబడలేరండి. పురుషులు నిలబడినట్లుగా బలంగా స్త్రీలు కూడా నిలబడలేరు. కారణం, వాళ్ళ మిక్కిలి బలహీనమైన ఘటము గనక. ప్రియమైన దేవుని పిల్లరా, గనక తొందరపడింది. యోబు గారి భార్య తొందరపడి నువ్వు దూషించి మరణము కమ్ము అంది.
కానీ యోబు గారు నిలబడ్డాడు లేదా? చివరి వరకు నిలబడ్డాడు. ఎందుకు? ఆయన బలంగా విశ్వాసములో ఉన్నాడు గనక. మనకు తెలుసు దెలీలా శాంసోన్ గారు మంచి బలమైన వాడా కదా? మంచి బలమైన వాడు. ఏంటి, 1000 మందిని హతమార్చిన గొప్ప వీరుడు, బలశాలి, ధైర్యశాలి, ధీరుడు. అలాంటి ధైర్యవంతుడినే ఏం చేసింది? బురుడి కొట్టింది. ఎవరామె? దెలీలా మాయలో పడ్డాడు. దెలీలా మాటలకు, దెలీలా వేధించే వేధింపులకు శాంసోన్ గారు ఏమైపోయింది? చివరికి శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. కళ్ళు సైతాన్ని పోగొట్టుకున్నాడు. శరీర పరంగా బలవంతుడే, కానీ మానసికంగా బలహీనుడు శాంసోన్ గారు. శరీరపరంగా బలంగా ఉన్నాడు, కానీ ఒక స్త్రీ బలహీనతను వలన ఏమైపోయాడు? మానసికంగా కృంగిపోయాడు, దెబ్బతిన్నాడు. దేవుడు విడిచిపెట్టేంతటి పరిస్థితికి శాంసోన్ గారు వెళ్ళిపోయాడు. దెలీలా గారు శాంసోన్ గారు భయంకరంగా వేధించిందంట. అంత వేధించిన శాంసోన్ గారు ఏమో తెలుసా? అయ్యో, నేను చావాలనుకుని నిర్ణయించుకున్నాను. నేను బతకడం కంటే చావడమే మేలు అనుకునే పరిస్థితికి వచ్చాడు. ఎవరు? శాంసోన్ గారు. అంత బలవంతుడే, కానీ ఏమైపోయాడు? మానసికంగా బలహీనుడుగా మారిపోయాడు. ప్రియులరా, స్త్రీలు ఏదైనా కూడా సాధించాలంటే నెంబర్ 1 అండి. వాళ్ళు ఎలాగైనా సాధిస్తారు. ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలనుకున్నాం అనుకో, సాధించి వస్తువులను వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కుంటారు. ప్రియులరా, అంటే ఇప్పటి వరకు మనం ఏం ఆలోచించామంటే, స్త్రీలు బలహీనమైన ఘటాలు, వాళ్ళ తేలికమైన మనసు. కుండను ఏం చేస్తాం మనము? కుండకు అలా కొట్టిన టంగన పగిలిపోతుంది, కిందేసినా అలాంటి సున్నితమైన మనసు కలిగిన వారే స్త్రీలు గనక, అలాంటి బలహీన ఘటాలు స్త్రీలు గనక, వారి పట్ల మీరు జ్ఞానముతో వారితో మీరు కాపురము చెయ్యండి అన్నాడు. అంటే ఇప్పటి వరకు మనం ఏం ఆలోచించాము? స్త్రీలు బలహీనమైన ఘటాలు. తొందరపడి తప్పు చేస్తారు, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపడి కుటుంబాలని నాశనం చేసుకుంటారు. ఇప్పుడు ఇంత బలహీనమైన ఘటాలు బలమైన నిర్ణయాలు తీసుకున్నారండి. ఏంటి ఆ బలమైన నిర్ణయాలు? వాళ్ళు తీసుకున్నటువంటి బలమైన నిర్ణయాలు ఏంటి? ఆ నిర్ణయాల వలన ఎంతటి మంచి జీవితాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు తీసుకున్న బలమైన నిర్ణయాల వలన ఎందరూ రక్షించబడ్డారో ఆలోచన చేయగలిగితే ప్రియులారా. 2వ పాయింట్ ఏంది? బలహీన ఘటాలు తీసుకున్న బలమైన నిర్ణయాలు. ఏం తీసుకున్నారబ్బా వాళ్ళు? బలమైన నిర్ణయాలు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అని ఆలోచన చేయగలిగితే, ముందుగా మరియమ్మ గారు. ముందుగా ఎవరు? మరియమ్మ గారు స్త్రీయే కదా? స్త్రీయే. మరియమ్మ గారు నిజంగా అండి, మరియమ్మ గారు తీసుకున్న నిర్ణయము చాలా గొప్పది. ఏంటో తెలుసా? మరియమ్మ గారికి ప్రదానం చేయబడింది. మొదట ఏం జరిగింది? ఆమెకి ఒక పురుషునితో, యేసేబు గారితో ప్రదానం చేయబడింది. 2వది, పెళ్ళికి సిద్ధపడుతుంది. పెళ్ళికి సిద్ధపడుచుండగానే దేవతతో ఏం చెప్పింది? అమ్మా, ఇదిగో మరియా ధన్యురాలా, ఇదిగో నీవు గర్భాన కుమారుని కనబోతున్నావు. యేసుక్రీస్తు అనే ఒక మహారక్షకుడికి నీవు జన్మనీయబోతున్నావు. లోకాన్ని రక్షించే ఒక నాదునికి నువ్వు జన్మయ్యబోతున్నావు అనగానే ఇవేం ఆలోచించుకునిందండి? ఎలా ఆలోచించుకుని ఉంటుంది? ఒక్కసారి ప్రదానం చేయబడింది, వివాహాన్ని సిద్ధపడుతూ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈమె గర్భం వచ్చిందంటే సమాజం ఏమనుకుంటుంది? దూషిస్తారా? దూషించదా? దూషిస్తుంది. పాత నిబంధన కాలం వ్యభిచారం చేస్తూ పట్టబడ్డారు. ఎవరైనా ఏం చేస్తారు? చట్ట ప్రకారంగా రాళ్ళు రువ్వి చంపాలి. ఇప్పుడు మరియమ్మ గారి పురుషు ప్రమేయం లేకుండా ఎంగేజ్మెంట్ అయిపోయి ప్రదానం చేయబడి పెళ్లికి సిద్ధపడుతుండగా ఆమె గర్భం వచ్చిందంటే సమాజం ఎలా మారుతుంది? భయంకరంగా మారుతుంది. ఇదిగో ఏమైనా బైబిల్ పట్టుకొని మందిరికి వెళ్తే ఏమనుకున్నాం, కానీ గుడికి వెళ్ళేది ఎందుకా నువ్వు అంటారా? అనరా? గుళ్ళో ఏమో భక్తులు, గుడి వెనక నాసాము పనులు. గుళ్ళో ఏమో భక్తి పనులు, గుడి వెనక రక్తి పనులు అని చెప్పి అంటారండి. కానీ ఆ స్త్రీ ఇంటి పరిస్థితుల మధ్య, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఆమె ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే లూకాసు వార్త మొదటి అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను
నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. బా, ఎంత మంచి నిర్ణయం తీసుకుందండి మరియమ్మ గారు. ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసా బలమైన నిర్ణయము? నీ మాట ప్రకారం జరుగును గాక. ఏంటి ఆ మాట ప్రకారం? నాకు చిత్తమే, నాకు ఇష్టమే. ఒక మహానుభావుడు లోకరక్షకు నా గర్భం నుంచి రావడమా, అంత అదృష్టము నాకు దక్కిందా? నాకు ఇష్టమే. నాకు ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, సమాజం దూషించినా పర్వాలేదు, భర్త వదిలిపెట్టినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళు పొమ్మన్నా పర్వాలేదు, కానీ ఒక మహానుభావుడు నేను జన్మను ఇవ్వాలంటే ఆ సమయమున ఏ స్త్రీ అయినా నిర్ణయం తీసుకుంటుందండి? ఎవరు తీసుకోరు, ఎవరు తీసుకోరండి. ఇదిగో నేను శుభమాని పెళ్లి చేసుకుంటూ సిద్ధపడుతున్నా, నువ్వు వచ్చి ఈ మాట మాట్లాడితే అప్రచుపుదానని చెప్పి తిడతారా? తిడతారు. కానీ మరియమ్మ గారు మరో మాట అనలేదండి. మంచి బలమైన నిర్ణయం, బలహీనమైన ఘటమైనప్పటికీ బలమైన నిర్ణయం తీసుకున్నది. ఏంటో తెలుసా? నీవు చెప్పిన మాట ప్రకారమే జరుగును గాక. అప్పటి వరకు యేసేపు గారు ఏమనుకున్నాడు? గర్భం వస్తూ ఉంటే రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడంటే, ఈమె గర్భం వస్తే పరిస్థితి అర్థమైపోయింది. గర్భం వచ్చిందా భర్త వదిలిపెడతాడు, గర్భం వచ్చిందా సమాజం రాళ్ళతో కొట్టి చంపడానికైనా సిద్ధపడతారు, గర్భం వచ్చిందా ఇంట్లో వాళ్ళు వెలువేస్తారు, గర్భం వచ్చిందా సమాజం లేనిపోయిన మాటలతో నన్ను దూషిస్తారు. వీటన్నిటి అనుభవించడానికి నేను సిద్ధం, అనుభవిస్తాను, ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఒక మహానుభావునికి రక్షణకు నేను జన్మని నేను ఇవ్వాలనుకుంది. అంటే ఈమె తీసుకున్న బలమైన నిర్ణయం గొప్పదే కదా? గొప్పదండి. స్త్రీ అయినప్పటికీ బలమైన నిర్ణయం తీసుకుంది. వీళ్ళెవరైనా తీసుకుంటారండి? ఊరు తీసుకోరండి, పురుషులు కూడా తీసుకోరు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నిజంగా ఒక లోక రక్షకుడు, లోకనాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి సహాయకారిగా ఉంది. ఎవరు? మరియమ్మ తల్లి. స్త్రీ ఆమె తీసుకున్న నిర్ణయమును బట్టే ఆ మహానుభావుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ప్రపంచాన్ని రక్షించడానికి రక్షకునికి జన్మనిచ్చిందంటే ఆమె తీసుకున్న బలమైన నిర్ణయం అండి. చూద్దాం, ఇంకొక వ్యక్తి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాం. ఎస్తేరు గారు మనకు అందరికీ తెలుసు. ఎస్తేరు గారు ఒక స్త్రీ. ఏంటి ఎస్తేరు గారు గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఏంటి ఎస్తేరు గారు రాణి. ఎవరికి? అహోర్షవ రాజుకు. ఒక రాజుకు రాణిగా ఉన్న స్త్రీ. ఈమె ఎవరు? ఏ సంతానం కలిగిన స్త్రీ? ఈమె యూదా సంసతికి చెందినటువంటి, యూదా జాతికి చెందినటువంటి స్త్రీ. కానీ ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గుడు ఏం చేశాడు తెలుసు? ఎవరైనా దుర్మార్గుడు? హామాను ఎలా నిర్ణయం తీసుకున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయన నమస్కరించాలనుకున్నాడు, కానీ మొర్దెకై మాత్రము ఇశ్రాయేలు ప్రజలు, యూదులు నమస్కరింపని వారు, వాళ్ళు దేవుని తప్ప ఏ నరమాతృకు తలదించని వాళ్ళు యూదులు. కానీ వాడు కక్ష పెట్టుకున్నాడు. ఎలాగైనా కక్ష పెట్టుకొని ఇదిగో యూదా జాతిని నాశనం చేయాలని కుట్ర పన్నాడు. ఎవరు నాశనం చేయడానికి? యూదా జాతిని నాశనం చేయాలన్నాడు కుట్ర పండిన ఈ హామాను ఎప్పుడైతే కుట్ర పడినారో అప్పుడు వచ్చాడండి. ఎవరు? మొర్దెకై వచ్చాడు. అమ్మా ఎస్తేరు, నీ ఇప్పుడు మేలుకొనాలమ్మా, ఇప్పుడు నీ జాతి నశించబోతుంది, నీ జాతి మరణానికి అంచున ఉంది, వాళ్ళు మరణం నుండి నీవు రక్షించాలి అన్నాడండి. అప్పుడు ఏమనింది? ఏమి చదవని కింద మాట 15 నుంచి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లా, నేను నీవు పోయి కూషానునందు అనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చెయ్యకుండుడి, నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసముందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించతను. ఎంత మంచి నిర్ణయం తీసుకుందండి. ఒక బలహీనమైన ఘటమైన ఎస్తేరు గారు ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఏంటో తెలుసా? ఇప్పుడు ఈమె రాజు దగ్గరికి పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు. ఏంటి? చక్రవర్తి. ఈ చక్రవర్తి దగ్గరికి పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు.
అహోర్షరాజు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజు. నెబుకద్నెజర్ రాజు ఎలాగో ఈ అహోర్షరాజు కూడా అలాగే ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజులు, చక్రవర్తులు. వీళ్ళు దేశాన్ని పరిపాలించే వాళ్ళు రాజులు, ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు చక్రవర్తులు. చక్రవర్తులు. ఇప్పుడు ఆ చక్రవర్తి దగ్గరికి, ఆ రాజు దగ్గరికి పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు. వెళ్తామండి, మనం ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాలనుకో ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. మోడీ దగ్గర వెళ్ళాలని ఏం చేస్తాం మనం? ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. పలానా టైమింగ్కి మీరు రావాలి, ఆ టైమింగ్లోనే మాత్రమే మేము నీకు అందుబాటులో ఉంటాము అంటారు. పర్మిషన్ లేకుండా నేరుగా వెళ్ళడానికి లేదు, పర్మిషన్ లేకుండా పోలీసులు వెళ్ళడానికి వీలు లేదు. అంటే ఈ లోకంలోనే చిన్న చిన్న ఉద్యోగాల్లోనే చిన్న చిన్న అధికారంలో రాజకీయ నాయకుల దగ్గరికి మనం పర్మిషన్ లేకుండా వెళ్ళలేమే. అలాంటిది ఒక చక్రవర్తి దగ్గరికి పర్మిషన్ లేకుండా వెళ్ళాలనుకో ఏమవుతుంది? మరణశిక్ష. మరణశిక్ష అండి. అప్పుడు తీసుకుందండి ఎస్తేరు గారు ఒక బలమైన నిర్ణయం. ఏంటి తెలుసా బలమైన నిర్ణయం? నేను చావనైనా చస్తాను కానీ నా సంతతి వారిని నేను రక్షించాలనుకుంది. ఇదిగో రాజు పర్మిషన్ లేకుండానే రాజు దగ్గరికి వెళ్ళాలని కోరుకుంది. చదవన్నమాట ఒకసారి 3వ లైన్. ప్రవేశించుట, నేను నా పనికెత్తలను కూడా ఉపవాసం ముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా. ప్రవేశించడం అంటే న్యాయ వ్యతిరేకం. న్యాయం ఎప్పుడు? రాజు పిలిచినప్పుడే వెళ్ళాలి, రాజు పిలవకుండా వెళ్ళడానికి లేదు. వెళ్ళడానికి లేదా? చదవండి. నన్నును నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. ఎంత మంచి బలమైన నిర్ణయం అండి. తాను చనిపోవడానికి సిద్ధపడింది. నేను చావనైనా చస్తానేమో కానీ యూదా జాతిని మాత్రం నేను రక్షిస్తాను. ఈరోజు ఆనాడు కాలంలో ఎస్తేరు గారు యూదా జాతిని రక్షించడం బట్టి ఎవరు వచ్చారు? మరియమ్మ గారు వచ్చారు. మరియమ్మ గారి గర్భం నుంచి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడంటే, యేసుక్రీస్తు వారి లోకానికి రావాలంటే ఎస్తేరు గారు తీసుకున్న బలమైన నిర్ణయము, నేను చావనైనా చస్తాను కానీ ఆ యూదా ప్రజలను మాత్రం నేను కాపాడకుండా మరణించను. వాళ్ళను ఖచ్చితంగా నేను కాపాడి తీరాలి. కాపాడడానికి సిద్ధపడింది. ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. యూదాజాతి ఎట్టుపోతే నాకేంటి, నాకు నా భర్త రాజు కదా, నేను హ్యాపీగా ఉంటాను ఆయనతో అని సుఖభోగాలు అనుభవించలేదామే. ఒక స్త్రీ మంచి హోదాలో ఉన్నప్పటికీ తన జాతిని రక్షించాలని ఆమె కోరుకుంది. నేను ఎస్తేరు గారు తీసుకున్న బలమైన నిర్ణయం, ఎస్తేరు గారు తీసుకున్నటువంటి బలమైన నిర్ణయమును బట్టి ఒక యూదా జాతి రక్షించబడింది. ఓకేనా? ఇక 3వ వ్యక్తి గురించి చూద్దాం. ఇక 3వ వ్యక్తి గురించి మనం చూడగలిగితే ఏంటి? రాహాబు వేశ్య. ఎవరిమే? రాహాబు వేశ్య. ఎక్కడుందన్నమాట? ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయిన. ఎవరిమే? రాహాబను ఒక వేశ్య, ఒక స్త్రీ. ఆ స్త్రీకి ఏమి లేదు? క్యారెక్టర్ లేదు. ఒక అన్యురాలైనప్పటికీ ఒక రాహాబను వేశ్య ఏం చేసిందంట? వేగుల వారిని కాపాడింది. ఎవరిని కాపాడిందండి ఆమె? ఒక వేగుల వారిని కాపాడింది. ఎందుకు కాపాడింది? దేవుని పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఏంటి? ఈ దేశానికి వచ్చి, ఈ రాగపు అనే స్త్రీ ఉన్నటువంటి దేశానికి వచ్చి శత్రు సైన్యాన్ని, వాళ్ళకు బలగాల మొత్తాన్ని చూడడానికి వచ్చారు వాళ్ళు వేగుల వారు. వీళ్ళకున్న సైన్యం ఏంటి, వీళ్ళకున్న శక్తి ఏంటి, వీళ్ళకున్న సామర్థ్యం ఏంటని చెప్పి మొత్తం పరీక్షించడానికి వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు వేగుల వారు వస్తే ఆ వేగుల వారిని ఏం చేసింది? ఈమె కాపాడింది. రహస్యంగా చొరబడిన వేగుల వారిని రహస్యంగా కాపాడింది. ఇప్పుడు ఇలా కాపాడడం ప్రమాదమా కాదా? ప్రమాదం అండి.
మన దేశటువంటి రహస్యాలను వేరే దేశం వాళ్ళకి మనం చేర్చామనుకో, మనల్ని ఏమంటారు? దేశద్రోహులు. మనల్ని ఏమంటారండి? దేశద్రోహులు. దేశద్రోహులకు శిక్ష ఏంటి? మరణ శిక్ష. ఏంటి? ఏ శిక్షకైనా శిక్ష తక్కువ, కానీ దేశద్రోహానికి శిక్ష మాత్రము మరణ శిక్ష అండి, మరణ శిక్ష. ఇప్పుడు రాహాబ్ అనే వేశ్య ఏం ఆలోచించింది తెలుసా? ఇదిగో నేను చావనైనా చావస్తాను, నా కుటుంబం నేను చనిపోయినా పర్వాలేదు, కానీ వేగుల వారిని కాపాడితే దేవుడు ఏమైనా కరుణిస్తాడేమో. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. త్వరగా అండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసెను. క్రియల మూలముగా నీతిమంతురాలను ఎంచబడింది. నీతిమంతురాలుగా ఎంచబడింది. కానీ ఒక వేశ్యగా ఉన్న రాహాబు అనే ఒక స్త్రీ దేవుని పిల్లల్ని, ఇశ్రాయేలు ప్రజలను, వేగుల వారిని కాపాడి ఏం చేసింది? ఆమె ఒక నీతిమంతురాలుగా తీర్చబడింది. ఇప్పుడు వేగుల వారు వచ్చారన్న సంగతి రాజు తెలిసిపోయి రాజు సైన్యాన్ని పంపించాడు. ఇదిగో మన దేశాన్ని ముట్టడించడానికి శత్రువులు వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకొని రమ్మని పంపిస్తే రాహాబు అనే వేశ్యకి ఇంటికి వచ్చారు. ఎవరు? రాజు సైన్యం వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ రాజు సైన్యం వచ్చినప్పుడు అడుగుతుంది, ఇదిగో వేగుల వారు ఎవరైనా శత్రువుడికి వచ్చారన్నప్పుడు ఇవేం చెప్పాలి? శత్రువులు కదా ఇక్కడ ఉన్నారు చూడని పట్టిలేదా? ఏం చేసింది? వాళ్ళను పట్టిస్తే జరిగే పరిస్థితులు నాకు తెలుసు గనక వాళ్ళను పట్టిస్తే ఎలాగైనా ఈ ఇశ్రాయేలు ప్రజలు వచ్చి దేశాన్ని కొల్లగొడతారు, మొత్తం నాశనం చేస్తాడు గనక వీళ్ళు చావకూడదు, వీళ్ళు కాపాడాలని ఒక బలమైన నిర్ణయం తీసుకుందండి స్త్రీ. తాను చస్తానని తెలుసు, రాజద్రోహం చేస్తే శిక్ష మరణిస్తానని తెలిసిన ఆ స్త్రీ వేగుల వారిని కాపాడిందండి. కారణం ఏంటి తెలుసా? ఆమె దేవుని గురించి విన్నది. చూడండి ఎక్కడుందన్నమాట? సమూయేలు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. ఎవరు చెప్తున్నమాట ఇది? ఒక రాహాబు అనే వేశ్య, ఒక అన్యురాలు దేవుని గురించి విన్నదంటే ఏం విన్నది తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయ చేశాడు మీ దేవుడు, మీరు కల్లారా చూశారు, కానీ మేము విన్నాం. మీరు కల్లారా చూసినా ఆయన ఎందు మీకు విశ్వాసం లేదే, కానీ మేము ఆయనను విన్నాం, ఆయన చేసిన అద్భుతాలను మేము చూడలేదు, విన్నందుకేమో మంచి విశ్వాసం కలిగిందండి. విన్నందుకే వేగుల వారిని ఆమె కాపాడింది. అలా కాపాడడం వల్ల ఏం జరిగింది? వేగుల వారిని కాపాడడం వల్ల ఆమెను, ఆమె కుటుంబము నేటి వరకు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నంత వరకు ఆమె కుటుంబము కాపాడబడింది. బైబిల్ గ్రంథంలో విశ్వాసుల జాబితాలో ఆమె పేరు కూడా రాయించాడు. అంటే ఈ రాహాబు అనే వేశ్య ఆమె బలహీనమైన ఘటమైనప్పటికీ ఆమె తీసుకున్న బలమైన నిర్ణయమును బట్టి ఇశ్రాయేలు ప్రజలైన వేగుల వారిని ఆమె కాపాడింది. కాపాడితే చస్తానని తెలిసిన, చంపుతారని తెలిసిన దేవుని కొరకమే తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఓకే, చివరిగా మరొక సందర్భం చూసుకొని ముగించుకుందాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 4వ పాయింట్ ఎవరు? ఇశ్రాయేలీయుల చిన్నది. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్నొకడు ఉండేను. ఎవరి? నయమాను. ఇతడు ఏంటి పోస్టు? ఇతనికి ఉన్న అధికారం ఏంటంటే సైన్యాధిపతి.
కమాండర్ అంటే సైన్యాధిపతి, ఒక సైన్యానికి అధిపతిగా ఉన్న ఇతడు ఎలాంటి వాడు చదవండి. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడు, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. ఎలాంటి వాడంటే ఇతడు మంచి శత్రువులు సైతాన్ని ఓడించిన గొప్ప వీరుడు, మంచి బలము బలక్రమంతుడు గలటువంటి నయమానికి ఏముంది తెలుసా? ఒక కుష్ఠ రోగం ఉంది. ఒక కుష్ఠరోగితో బాధపడుతున్నాడు. కుష్ఠరోగం అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. భయంకరమైనటువంటి వాసన, పుండ్లు, నీరు కారడం, నీసు కారడం, గోక్కోవడము, శరీరం అంతా ఎలాగలో అలర్జీగా ఉండడము, ఈ భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన ఎవరు? నయమాను గారు. నయమాను గారు ఇలాంటి భయంకరమైన వ్యాధి కలిగితే ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి పోయినప్పుడు అందులోంచి కొంతమందిని బంధించి తన దేశాన్ని తీసుకొస్తాడు. అందులో వచ్చిన వారిలో ఒక చిన్నది ఉంది. ఏం పేరు? ఆమె పేరు కూడా రాయబడి, ఆమె చిన్నది అన్నాడు. ఒక చిన్నది అనేటువంటి ఈ స్త్రీ ఎవరి దగ్గర పెట్టాడు? నయమాను భార్య దగ్గర పరిచర్య చేయడానికి పెట్టాడు. కింద మాట చదవండి, రెండో మాట. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. మొత్తానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గర వెళ్ళారు, బంధించారు, పట్టుకొని వచ్చి ఎక్కడ తీసుకొచ్చారు? సిరియాను దేశానికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆ చిన్నదాన్ని ఎక్కడ పెట్టాడంటే నయమాను భార్య దగ్గర పరిచర్య చేయడానికి పెట్టాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఏమనుకోవాలండి? ఆ చిన్నదాని ప్లేస్లో మనం ఉన్నాం ఏమనుకుంటాం తెలుసా? ఇప్పుడు నేను ఆల్రెడీ శత్రువు, నన్ను బంధించి తీసుకొచ్చారు, నా దేశం నుంచి తీసుకొచ్చారు కనుక వీళ్ళు ఎలాగైనా విషం పెట్టి చంపాలి అంటారా? ప్లాన్ చేస్తారండి. ఎలాగైనా వీళ్ళని హతమార్చి నా దేశాన్ని నేను పారిపోవాలి అనుకుంటారండి. కానీ ఈ చిన్నది ఎలాంటి నిర్ణయం తీసుకుని తెలుసా? తన రాజు, తన అధిపతి, తన యజమానురాలు భార్య భర్త గారు రాజు నయమానుకి ఈ కుష్ఠరోగంతో బాధపడిన మొత్తాన్ని చూసింది. ఆమె చూసి అయ్యో ఎంతో బాధపడుతున్నాడని జాలిపడి ఆమెకు ఒక సలహా ఇచ్చింది. తన భార్యకు, నయమాను భార్యకు సలహా ఇచ్చింది. ఇదిగో మా దేశంలో ఒక దైవజనుడు, గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర వెళితే మీ భర్తకు రోగము నయమైపోతుంది. ఎవరైనా చెప్తారండి ఇంత మంచి మాట? ఎవరు చెప్పారండి. నువ్వు చచ్చిపో, నీ కుటుంబం చచ్చిపో అంటారే కానీ బాగా వాళ్ళని ఎవరికైనా కోరుకోరండి. కానీ ఈ చిన్నది ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఏంటో బలమైన నిర్ణయం తెలుసా? ఆ రాజుకు ఎలాగైనా మంచి వైద్యాన్ని అందించాలి, ఆ రాజు ఎలాగైనా కుష్ఠరోగం వెళ్ళాలని ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. తీసుకోగానే రాజు ఏమైపోయాడు? బయలుదేరి వెళ్ళిపోయాడు. 9వ వచనం వెళ్ళిపోయి చదవండి. నయమాను గుర్రములతోను రథములతోను ఎలీషా ఇంటి ద్వారమందరము నిలిచుండగా, మొత్తానికి వచ్చేసి ఎక్కడికి వచ్చేసాడు? ఒక దైవజనుడైన ఎలీషా ఇంటికి వచ్చాడు. బయటకు వచ్చి ద్వారబంధం దగ్గర నిలిచుండగా ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధి నవ్వుదువని అతనితో చెప్పాను. ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాడు. ఎవరు? నయమాను గారు. ప్రయాణం చేసి ఎలీషా గారి ఇంటి ముందరకు వాకిడి దగ్గర నిలబడేటాడు. అప్పుడు ఎలీషా గారికి అర్థమైపోయి, ఇదిగో నువ్వు యోర్దాను నదికి పోయి 7 సార్లు స్నానం చేయమన్నాడు. ఇప్పుడు ఈయన అనుకున్నాడు, నేను ఒక మంచి సైన్యాధిపతినే, నేను ఒక దేశం దాటి ఒక ప్రాంతానికి వస్తే కనీసం గౌరవించి కూడా బయటికి ఈయన రాలేదని చెప్పి అసూయపడ్డాడు. అంటే ఈగో సాటిస్ఫై అవ్వలేదానికి, నేను ఒక అధిపతిని, నన్ను వస్తే కనీసం లేచి కూడా నా బయటికి రాలేదని ఇతనేమనుకున్నాడు? మనసులో అనుకున్నాడు, బాధపడ్డాడు. అంతే కదా, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, మనం వాళ్ళు నిలబెట్టి కూర్చున్నామండి, ఎలా ఉంటుంది పరిస్థితి? నేను వస్తే కనీసం గౌరవం కూడా లేదా నీకు అంటామండి. కానీ నయమాను గారు పోయిన ఎలీషా గారు బయటికి మాత్రము రాలేదంట. చదవండి. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లా, నేను అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని అనుకోండి. ఇతనేమనుకున్నాడు? ఎలీషా గారు వచ్చి అలా 7 రోగం ఉందని చెయ్యి పెట్టి చెయ్యి అటు ఇటు ఆడించి బాగు చేసి ఈయన అనుకుంటున్నాడు. ఈరోజు అట్లే కదా చేసే మిరాకిల్స్. చెయ్యి అలా ముట్టుకొని యేసునామములో గద్దిస్తున్నాను అంటాడు. అంతే, చెయ్యిని అలా ముట్టి ఇలా ముట్టి స్వస్థతలు గారెలు చేస్తూ ఉంటారు.
ఏమండి అలా అనుకున్నాడు ఈ నయమాను గారు. ఆయన వచ్చి చెయ్యి ముట్టి అలా గారడీ చేస్తే బాగవుతుంది ఈయన అనుకుంటున్నాడు. కానీ ఎలీషా గారు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి 7 మార్లు సముద్రములో నదిలో నువ్వు మునిగిరా, అప్పుడు నీకు బాగవుతుంది అన్నాడు. కానీ ఈయనేమనుకున్నాడు, ఆయన వచ్చి ఆడిస్తేనే బాగుండు ఈయన అనుకుంటున్నాడు. ఆడి కోపంతో ఉన్నాడండి. కోపం తర్వాత అతనితో ఉన్నటువంటి వచ్చినట్టు పనివారిలో ఒకడు, అయ్యా నీకు ఆయన చెప్పింది కావాలా, ఆయన వచ్చి ఆడిచ్చేది కావాలని ఎప్పుడైతే అన్నాడో, నువ్వు ఆయన చెప్పినట్లుగా చెయ్యి, ముందుగానే నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడు నయమాను గారు ఆలోచించాడేమని తెలుసా, నేను ఆ చిన్నది చెప్తే వచ్చాను, ఆ చిన్నది చెప్తే ఇతని కోసం ఇతనేమో బయట రాకున్నాడని చెప్పి ముందు ఏమనుకుంటాడు, ఆ చిన్నదాన్ని వెళ్ళి చంపేద్దాం, ఆమె చెప్తాను కదా ఇక్కడికి వచ్చాను నేను, ఆ చిన్నదాని వల్లే కదా ఇంత అవమానపడుతున్నాను నేను, ఆ చిన్నదాని వల్లే కదా నాకు ఇంత కోపం వచ్చిందని అనుకుంటాడండి. కానీ ఎప్పుడైతే ఒకవేళ చిన్నది చెప్పిన మాట ప్రకారం జరగలేదనుకో, చిన్నది ఏమైపోతుంది నెక్స్ట్ తర్వాత చంపేస్తాడు రాజు, ఆ సైన్యాధిపతి చంపేస్తాడు. ఇదిగో నువ్వు చెప్పిన మాట వల్ల నేను ఇంత దూరం వెళ్ళి ప్రయాణం చేసి వచ్చాను, కానీ నాకు ఏమి బాగా అవ్వలేదు అన్నాడు అనుకో, ఏమైపోతుంది, చిన్నదాన్ని కనికరం లేకుండా చంపేస్తారు. కానీ చిన్నదానికి కొన్న ఆలోచన ఏంటి తెలుసా, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు గొప్పవాడు, నా దైవజనుడు గొప్పవాడని ఒక నమ్మకంతో చెప్పిందండి. నిజంగా బలమైన నిర్ణయం తీసుకుందా లేదా చిన్నది, ఆమె తీసుకున్న బలమైన నిర్ణయమును బట్టే ఆ నయమాను కుటుంబమే సంతోషంగా ఉంది. ఇప్పుడు నయమాను కుటుంబానికి కారణం ఎవరు సంతోషానికి, ఆ చిన్నది తీసుకున్నటువంటి బలమైన నిర్ణయం. చిన్నదే కావచ్చు కానీ నిర్ణయము బలమైన నిర్ణయము. నిజంగా అండి, ఇలా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా? స్త్రీలు బలహీనులే, బలహీనమైన ఘటమైనప్పటికీ వారు తీసుకునే బలమైన నిర్ణయాలు చాలా గొప్పవి. ఇప్పుడు ఒక చిన్నది తీసుకున్న నిర్ణయం వల్ల ఒక రోగి బాగవడానికి ప్రయాసపడింది. ఈరోజు పాపం అనే రోగములు ఎందరో మనకు కనపడుతున్నారు, పాపం అనే రోగముతో ఎందరో నశించిపోతున్నారు. ఆ నశించిపోయే వారిని కాపాడడానికి మనం ఏ రోజైనా ఒక నిర్ణయం తీసుకున్నామా? మనం కూడా బలమైన నిర్ణయం ఏ రోజైనా తీసుకున్నామా? వాళ్ళకు వాక్యం అందించాలంటే ఏం చేయాలి, వాళ్ళకు వాక్యం అందించాలని ఏమి చేయాలని ఒక ఏ రోజైనా నిర్ణయం తీసుకున్నామండి? ఎవరు తీసుకోవట్లేదు నిర్ణయాలు. అలా నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచాన్ని మనము మార్చగలము. కనుక ఏ ఒక్కరు కూడా ఇదిగో స్త్రీలు తీసుకున్న బలమైన నిర్ణయాలు బట్టే వారి జీవితాలు బాగుపడ్డాయి. మరియమ్మగా తీసుకున్న నిర్ణయమును బట్టే ఒక లోకరక్షకుడు భూమి మీదకి వచ్చాడు. ఎస్తేరు గారు తీసుకున్న నిర్ణయమును బట్టే, బలమైన నిర్ణయమును బట్టే యూదా జాతే రక్షించబడింది. ఒక వేశ్య, రాహాబు అనే వేశ్య తీసుకున్న బలమైన నిర్ణయమును బట్టే ఇశ్రాయేలు ప్రజలు బ్రతికిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు కాపాడింది. తర్వాత అండి, ఒక ఇశ్రాయేలు చిన్నది తీసుకున్న నిర్ణయమును బట్టే నయమాను కుటుంబమే రక్షింపబడింది. ఈరోజు నువ్వు తీసుకునే బలమైన నిర్ణయం, దేవుళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకో, ఒక వ్యక్తి రక్షించడానికి నువ్వు ఎలాంటి నిర్ణయమన్నా తీసుకో, ఆర్థికంగా తీసుకుంటావో తీసుకో, శరీరపరంగా తీసుకో, దేవుని కార్యక్రమం కొరకు నువ్వేమి చేయగలవో బలమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల కొందరైనా రక్షించబడతారు. ఓకేనండి. బలహీన ఘటాలు, బలమైన నిర్ణయాలు. స్త్రీలే ఇంత బలహీనమైన ఘటమైనప్పుడు ఇన్ని బలమైన నిర్ణయాలు తీసుకున్నారే, మనం పురుషులందరికంటే బలమైన వాళ్ళం. మరి మనము ఎన్ని నిర్ణయాలు తీసుకోవాలి, మనం ఎంత దేవుని పని చేయాలి, ఎంత దేవుని పని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కొద్ది మాటలు ఆలోచించాం నాయన, విలువైన మాటలు మాకు నేర్పించారు. బలహీనమైన ఘటాలు అయినప్పటికీ ఎన్నో బలమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు నాయన. మేము కూడా సేవా కార్యక్రమాల్లో ఎన్నో బలమైన నిర్ణయాలు తీసుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యం మాకు అందరికి ప్రసాదించారు. క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.